PM7 ఛానల్ కు స్వాగతం. అప్పుడేమో థర్డ్ డిగ్రీ, ఇప్పుడేమో భయం లేదట. ఆర్జీవీ మాటలకు అర్థాలే వేరు. కొందరు తెలివిగా మాట్లాడతామని భావిస్తారు, తాము చెప్పిందే వేదమని వాదిస్తారు. అటువంటి వ్యక్తుల్లో ఆర్జీవీ ఒకరు. ఒకవైపు కోర్టుల్లో భయంతో బెయిల్ పిటిషన్ వేస్తున్నారు, సోషల్ మీడియాలో మాత్రం తనకు భయం లేదని చెబుతున్నారు. రామగోపాల్ వర్మలో ఆ టెంపరితనం తగ్గలేదు. అయితే తాను భయపడటం లేదని, వణికిపోవటం లేదని చెబుతున్నారు ఆర్జీవి. కానీ ఆయన భయపడకపోతే ఎందుకు కనిపించడం లేదు? ఎందుకు అదృశ్యం అయ్యారు? పోలీసుల నుండి తప్పించుకుంటూ ఎందుకు తిరుగుతున్నారు? రామగోపాల్ వర్మ క్రియేటివ్ దర్శకుడు. ఆయనకు భారతీయ చిత్ర పరిశ్రమలో మంచి పేరుంది. కానీ అంతకు మించి వివాదాస్పదంగా మారారు. ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి నేరుగా రాజకీయ పార్టీలతో సంబంధం లేకపోయినా సోషల్ మీడియా ద్వారా వైసీపీకి బలమైన మద్దతుదారుడిగా నిలిచారు. ఆ పార్టీకి ప్రయోజనం చేకూర్చే సినిమాలను తీశారు. అందుకే వైసీపీ ప్రత్యర్థులకు ఆర్జీవి ప్రత్యర్థిగా మారిపోయారు. గత రెండు రోజులుగా రామగోపాల్ వర్మ కోసం ఏపీ ప్రజలు గాలిస్తున్నారు. ఎలాగైనా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ఆచూకీ దొరకటం లేదు. తమిళనాడులో షూటింగ్ జరుగుతుందని అక్కడకు వెళ్ళారు, కానీ అక్కడ కూడా ఆర్జీవి కనిపించలేదు. ఈ తరుణంలో ఆయన ఒక వీడియో విడుదల చేశారు. లాజిక్ ప్రశ్నలు వేశారు. ఈ వీడియోలో తాను వణికిపోవడం లేదని చెప్పుకొచ్చారు. తాను అరెస్ట్ అవుతానని భావించిన వారికి ఈ వీడియో డిసప్పాయింట్మెంట్ చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఎప్పుడో ఏడాది కిందట తాను సోషల్ మీడియాలో పోస్టింగులు పెడితే ఇప్పుడు స్పందించటం ఏమిటని ప్రశ్నించారు ఆర్జీవి. తన పోస్టింగులు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయని నిలదీశారు. తాను పోస్టులు ఒకరిపై పెడితే ఇంకొకరి మనోభావాలు తినటం ఏమిటని వ్యంగ్యంగా మాట్లాడారు. ఒకసారి రాష్ట్రం నలుమూలల వ్యక్తుల మనోభావాలు దెబ్బతినగలవా అంటూ వెర్రి ప్రశ్నలు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే భయపడను అన్న ఆర్జీవి తన బెయిల్ పిటిషన్ విషయంలో మాత్రం థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని మాత్రం చెప్పుకొచ్చారు. అది భయమా లేక న్యాయ వ్యవస్థతో దోబూచులాట అనుకోవాలా? రామగోపాల్ వర్మ అంటే రామగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ధైర్యంగా ఉంటాడు, నిజ జీవితం వచ్చేసరికి మాత్రం భయపడతాడన్న మాట.